యాదయ్య ప్లాట్లు చేసినప్పుడు కొనుక్కున్నాం, పట్ట భూములు అని కొనుక్కున్నాము. పట్ట భూములు ఇయ్యాలకు పట్ట భూములు విడిచిపెట్టి నువ్వు పాడు చేయనీకు వచ్చినవు మమ్మల్ని అల్లా ఎందుకు పాడు చేస్తావు, ఎందుకు అది చేస్తావు నాయన? నువ్వు మా జోలికి రావోకు, మమ్మల్ని నచ్చేయవోకు. నువ్వు చిన్న పిల్లగాడు, నువ్వు అనుకోలేదు. ఇప్పుడు సామెత ఎట్లా ఉంది అంటే 20 ఏళ్ళలోనికి పెత్తానం వస్తే ఇల్లే కాదు అట్లా నువ్వు అనుపని లేని పని చేస్తున్నావు. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ముఖ్యమంత్రి అయిన స్థాయి కాదు నీది. కాకపోతే నువ్వు ఎందుకు అయినావో ఎట్లయినావో ఈ ప్రజలంతా మేము బలిసి చేసుకున్నావు. నిన్ను బలిసి చేసుకున్నందుకు నువ్వు మా గుద్ద జంగని కదా నువ్వు మంచిగా ఉంది. కానీ నువ్వు ఇండ్ల జోలికి రావకు. నువ్వు ఇవాళ హైదరాబాద్లో చెరువులు వేసి చెరువులు చేసి ఒడ్లు వండించి ఏడ బియ్యం పట్టిస్తావు నాయన. నువ్వు పోయినాయి అయినాయి ఉన్నాయి ఉండని ఈ నుండి కట్టవో కానీ నుండి ఉండవో కానీ ఇట్లా ఇట్లా అచేతం దీన్ని బాగా డెవలప్ చేద్దాం అని చెప్పి అట్లా చెప్పు. కానీ కట్టిన వాళ్ళు నల్లకు చేసి కూల తెంగి అందరు నాగుడు చేసి పాడు చేయకు నాయన. నువ్వు అట్లా పాడు చేయనిక నువ్వు ముందరికి వచ్చి నువ్వు ఇవాళ నేను మనగాని అని చెప్పకు నాయన. నీవు ఒకటి ఏంది మా అన్నది గుడక కూల తెంగినావా? నీకు తిరుపతి రెడ్డిది ఇల్లు కూల తెంగినావంట. తిరుపతి రెడ్డిది ఇల్లు కూల తెంగి నీవు తిరుపతి రెడ్డి కలిసి కోట్లు తీసుకొని పోయి మళ్ళా జాడ కడతారు. మమ్మల్ని గుడిసేస్తే మేము ఇప్పటికే చిన్న కాపీ పట్టుకొని పార పట్టుకొని గడ్డపార పట్టుకొని కష్టపడి పిల్లలు కష్టపడి కట్టుకొని 50 గదాలు 100 గదాలు తీసుకొని ఈ నేలపోటీ తక్కువ ధర ఉంటుందని తీసుకున్నాం అయినా నీలాగా అపార్ట్మెంట్లో కట్టనీక మా చేత కాలేదు. నీ అపార్ట్మెంట్ కట్టనీక మా చేత కాలేదు. నేల అంత పొడితే నేల మస్తుగా ఉంది. మేము నోండ్రి భూములకు పోలే, మొత్తం పట్ట భూములే. ఈ పట్ట భూములు కూడా ఇవి కొనుక్కున్నప్పుడు కాంగ్రెస్ రాజారెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. మరి ఎలా ఆయన మళ్ళీ లేదు. మళ్ళీ ఎందుకు మీరు ఇంతమంది అయ్యారు, ఎందుకు మళ్ళీ లేదు? ఇది ఎన్ని దినాల సంధి 2020 సంవత్సరం నుంచి తీసుకొని డెవలప్ అవుతుంది ఈ ఏడిగే. అప్పటి సంధి ఎవరు రాలేదు. ఇప్పుడు నీవెందుకు వచ్చినావు నాయన ఈడికి? నీకు ఇడికి వెళ్ళి మేము కోట్ల కొద్ది సూట్ కేసులు పైసలు ఇవ్వనీక ఉడక మేము ఎవరు అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళని లేము. అంత సన్నకారు రైతులం. మమ్మల్ని ఎందుకు కూడా చేసి ఎందుకు పాడు చేస్తావు నాయన? నీవు మంచిగా నీవు ఎత్తునో వాళ్ళకి అయినావు. నీవు అన్ని అబద్ధాలు అన్నావు. 6 గ్యారంటీలు అన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఇంటికో సిలిండర్ అన్నావు, ఆడిబిడ్డలకు 500 ఇస్తా అన్నావు, బోనస్ పంట మన్నులకు బోనస్ 500 ఇస్తా అన్నావు, ఆడోళ్ళకు 2500 ఇస్తా అన్నావు. ఇవన్నీ అని నీవు లాస్ట్కు ఆడోళ్లకు బస్సు పిరి చేసి మొగోళ్ళను పువ్వండ పెట్టినావు నాయన. నీ చాలు నీ ప్రవర్తన నీవు బంద్ చేసుకొని ఇండ్లు పూల తెంగేది ఇవన్నీ బంద్ చేసి నీవు ఉన్న 4 ఏళ్ళు అందరినీ ఆడిని పొందబెడతా ఈయన్ని పొందబెడతా, ఆడ అంత పొడుగుండడు ఈడు ఇంత పొడుగుండడు అని అనుకోకు. నీవు ఉన్నది 3 మూల చానడు ఉండవు. నీ ముఖం కాలబెట్ట. నీవు మంచి రెడ్డివి. మళ్ళా పల్లెటూరులో పుట్టినాడు నువ్వు, మళ్ళీ ఎన్నో సిటీలో పుట్టినాడు అన్నగావు. నీవు ఒక్క పారి ఎన్నడుగు తెల్లగా చేసినావు నాయన. నీవు టీఆర్ఎస్లో ఉన్నావు. టీఆర్ఎస్లో ఉండి ఎంత రావు నూకి ఎంత పొడుగు చేసినావు. ఇవాళ కాంగ్రెస్లో పోయి రాహుల్ గాంధీని పెద్దగా చేస్తా అని నూకుతున్నావు. రాహుల్ గాంధీ నిన్ను ఎందుకు పార్టీకి ఈ చెడ్డ పేరు చేస్తున్నాడు అని చెప్పి రాహుల్ గాంధీ నీకేం చూపుతున్నాడు. నీ ముఖం కాలగట్ట సాలించుకో. నువ్వుకో ముఖం అంతలాగట్టనని ఎందుకు బతికినావు? పొద్దుగాల సాలించుకో, లేకపోతే ప్రజల జోలికి రాకుండా ఊకో. ఎవరు చెప్పిండు నీకు ఈ హైదరాబాద్లో చెర్లు ఊడుస్తా నేను చెర్లు ఊడ్చిండ్రు, చెర్లు కడతా, నేను ఇల్లు కడతా. హైదరాబాద్లో చెరువు తీసి ఇప్పుడు చెరువేక ఒడ్లు పండిస్తావు. అది చెరువు కొంత కూల తెంగి అది ఇంత మిట్ట చేసినాక రేపు ఇంకొక వచ్చి నీ
చేసమంటాడు మళ్ళీ అపార్ట్మెంట్ కట్టుకోని కదా నీ జోలి చల్లకుండా నువ్వు ఎత్తనో వాళ్ళకి గెలిచినావు మళ్ళా గెలవవు నువ్వు 10లకు పనికిరావు నువ్వు ఇప్పుడు గెలిచినందుకు ఈ 4 ఏళ్ళు ఇప్పుడు 9 నెలలు అయింది ఇంకా 4 ఏళ్ళు 3 నెలలు ఉండు ఇంకా నీ సంసారం అయిపోతుంది 4 ఏళ్ళు 3 నెలలు ఉండు నీ సంసారం అయిపోతుంది ఇంకా పోయి ఇంటికాడ ఈ 4 ఏళ్ళలో ఏదో ఎవడో నీ అంచుకొచ్చిన సంపాదించుకొని నీవు నీ పిల్లలు బతకనిగా చూసుకో ఇంకా ఎక్కువ తక్కువ ప్రజల జోలికి రాకు నీ ముఖంగా అంతల రేట నువ్వు చాలు నీ మొత్తం నీ ప్రవర్తన మొత్తం సరిపోయింది అంతా సరిపోయి వీడికి వచ్చినావు ఇంకా ఈ నేల పడుకున్న ఇళ్ళకు మూల దేగ నీకే చెరువులో ఉన్న ఇళ్ళకు మూల దేగ నీకే ఇప్పుడు నీవు చేసింది రైతు బంధు ఇస్తానన్న వాడు అప్పు చేసిండో సప్పు చేసిండో ప్రజలకు సంవత్సరానికి 10,000 రైతు బంధు ఇస్తాను ఆ రైతు బంధు ఇవ్వకుండా ఆ రైతు బంధును ఆపినావు ఆ రైతు బంధును ఆపితే 3 సార్లు ఎంత అవుతుంది 7,000 కోట్లు 7,000 కోట్లు 3 ఏళ్ళ 21 కోటి నీవిచ్చింది రుణమాఫీ 17,000 కోట్లు ఆ రైతు బంధు ఆపినా అవి దీనికి ఇచ్చినావు నీవేం సకాలు చేసినావు నాయన రైతు బంధు ఇచ్చి చేస్తే ఇప్పుడు ఉన్నది నీవు అన్న కోకపోతే అదంతా భూమి పూగు పెడతాని భూమి అమ్ముడు పెట్టే అప్పు పెట్టే లోన్ పెట్టే దాని మీద అప్పు తెచ్చి నూపుకున్నావంట ఇవన్నీ మాకు తెలియవా నీవు సంసారం చేసిన నీకు రాజకీయం చేసినవేమో చేస్తావేమో ఏదో ఒకటి ప్రజల దాకా చేయి కానీ ముఖ్యమంత్రి లాగా చెయ్యి నీవు సామాన్య ప్రజలాగా చేయకు ముఖ్యమంత్రి తీరు ఎట్లా ఉండాలంటే ఆ సీటు మీద ఉంటుంది ఆ సీటుకు కొంచెం గౌరవం నీ గౌరవం నాకు దగ వస్తుంది ఇంకా దాలిస్తా